ఇక ఆల్టర్నేటివ్ కూడా లేదు కాబట్టి ఫేస్ చేస్తాం. ఏముందాలో రైట్. ఇకపోతే మరొక అంశం చూస్తే రాంబాబు గారు ఇప్పుడు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి 60 పని దినాలు అటెండ్ అవ్వకపోతే వారి మీద స్పీకర్ గారు వేటేసేటువంటి అవకాశం ఏమైనా ఉందా? వారి సభ్యత్వం రద్దే పరిస్థితి ఏమైనా ఉందా? ఎందుకంటే మీరు సీనియర్ శాసనసభ్యులు 89లో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి మీరు మొదటిసారి. సో మీకు పూర్తి అవగాహన ఉంటుంది దీని మీద. నాకైతే పూర్తి అవగాహన లేదు, కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఒక స్పీకర్ ఆ మాట అన్నాడంటే ఆ ప్రొవిజన్ ఎక్కడో ఉండి ఉంటది గ్యారంటీగా. ఓకే, ఆ ప్రొవిజన్ ని ఉపయోగించాలనుకుంటే ఉపయోగిస్తారు, ఉపయోగించకూడదంటే ఉపయోగించకూడదు. ఓకే, డిప్యూటీ స్పీకర్ గారు బహిరంగంగా చెప్పాడు కదా. నేను అనేది ఏంటంటే ఎస్, మీరు అలా చేయదలుచుకున్నప్పుడు మీరు ఒకసారి చూడండి, ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు 89 నుంచి 94 వరకు అపోజిషన్ లీడర్ గా ఉన్న సమయంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నాను. అప్పుడు ఎన్టీ రామారావు గారు శాసనసభలో ప్రతిజ్ఞ చేసి నేను ఈ శాసనసభకు రాను, మళ్ళా తిరిగి ముఖ్యమంత్రిగానే వస్తానని వెళ్ళిపోయాడు. మోర్ దాన్ 6 months. ఓకే, వాట్ యాక్షన్ హ్యాస్ బీన్ టేకెన్ ఎట్ ద టైం? ఒక ఇన్సిడెంట్. రెండవది, నారా చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో నేను రాను అని చెప్పి వెళ్ళిపోయి 2 సంవత్సరాలు ఉన్నాడు బయట. 2 years. అప్పుడు 2 years ఉన్నాడు. వాట్ యాక్షన్ టేకెన్? అప్పుడు లేని సాంప్రదాయం, చట్టం ఉండొచ్చు, అప్పుడు లేని సాంప్రదాయం జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టి 11 రద్దు చేయాలని వాళ్ళు అనుకుంటే చేస్తారేమో. వాళ్ళకి ఆ శక్తి ఉంది, అబ్సల్యూట్ పవర్ ఉంది. ఎన్నికలకు రావాలనుకుంటున్నారేమో, రానియండి, మనం చేసేదేముంది, ఆప్షన్ లేదు అక్కడ. వాళ్ళు ఏమి చేయాలనుకుంటే చేసుకోమనండి, చేసేదేముంది. కానీ ఇంతకు ముందు జరిగినటువంటి 2 సంఘటనలు, నారా చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు. సరే, ఎన్టీ రామారావు గారు చనిపోయారు, మీ పోటీ వాళ్ళకి తెలియకపోవచ్చు, నేను చెప్తున్నాను. ఎన్టీ రామారావు గారు కూడా మోర్ దాన్ 6 months శాసనసభను సవాల్ చేసి వెళ్ళిపోయి రాలేదు. ఇది ఉన్నటువంటి విషయం. ఈ అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఎందుకు ఈ సాంప్రదాయాన్ని ప్రవేశపెడుతున్నారు? ఇది పొలిటికల్ వెండేటా కాదా? ఇది కక్ష సాధింపు కాదా అనేది నా పాయింట్. ఉన్నారా? ఓకే, సో అయితే ఇప్పుడు ఆ రోజు వాళ్ళ శాసనసభ సభ్యత్వం రద్దు చేయలేదు కాబట్టి ఇప్పుడు వీళ్ళది కూడా చేయకూడదు అనేది మీరు అనేది. చేయకూడదని కాదు, ఆ రోజు లేని సాంప్రదాయాన్ని ఇవాళ మీరు తీసుకొచ్చి పెడుతున్నారంటే ఇది రాజకీయ కక్షపూరితమైన వ్యవహారం అని నా అభిప్రాయం. ఇకపోతే మరొక అంశం, ఫైనల్ అంశం, రాంబాబు గారు లిక్కర్ స్కామ్ కేసులో ధనంజయ రెడ్డి గారికి, కృష్ణమోహన్ రెడ్డి గారికి, బాలాజీ గోవిందప్పలకి కూడా బెయిల్ వచ్చినట్టు ఉంది. మొత్తానికి మరి మిగతా వారికి కూడా బెయిల్ వస్తుంది అంటే దాదాపుగా ఈ లిక్కర్ స్కామ్ కేసు నుంచి బెయిల్ వచ్చిందంటే వీళ్ళేమో బయటపడేటువంటి అవకాశం ఉంది అనుకోవాలా, ఎట్లా సార్? బెయిల్ ఈజ్ ఏ రైట్ ఆఫ్ ది అక్యూజ్డ్ అని, నేరారోపణ చేయబడినటువంటి వ్యక్తి వారికి బెయిల్ రావడం అనేది చాలా సహజమైనటువంటి అంశం జనరల్ గా. ఇప్పుడు బెయిల్ ఎందుకు రాదు? ఎందుకు వీళ్ళందరినీ జ్యుడిషియల్ రిమాండ్ పంపుతారంటే వీళ్ళు బయట ఉంటే వీరు సాక్షుల్ని ప్రభావితం చేస్తారు అనేది అంశం. బెయిల్ రావటం అనేది పెద్ద కేసు కొలాప్స్ అయిపోయిందని నేను అన్ను, కానీ ఒక విషయంలో కేసు కొలాప్స్ అయిపోయిందని మాత్రం చెప్పగలను. ఎందుకంటే ఈ బెయిల్ ఎందుకు వచ్చింది? 90 రోజుల లోపల ఎవరైనా ఒక అక్యూజ్డ్ అరెస్ట్ అయితే 90 days లోపల ఉంటే 90 days లోపల ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి, నేరారోపణ పత్రం మొత్తాన్ని ఫైల్ చేయాలి. This government, this police, this SIT is failed to submit the charge sheet. అంటే ఛార్జ్ షీట్ ను వెయ్యలేకపోయింది. సాక్ష్యాధారాలతో కూడినటువంటి ఒక పత్రాన్ని, దట్ ఈస్ కాల్డ్ ఛార్జ్ షీట్ ని ఫైల్ చేయలేకపోయింది. అంటే వాళ్ళు ఈ వండే కార్యక్రమం ఏముంది, ఈ అభూత కల్పనలు చేయటం కూడా వాళ్ళకి కుదరలేదు. కాబట్టి కేసు అంతా కూడా ఈగిపోయినట్టుగానే అనిపిస్తుంది. ఎందుకంటే 90 రోజుల్లోగా ఏ రోజుని కూడా సాక్ష్యాధారాలతో సంబంధించినటువంటి ఒక పత్రాన్ని, ఛార్జ్ షీట్ ని కోర్టులో ఫైల్ చేయటంలో ఈ సిట్ ఫెయిల్ అయిపోయింది. కాబట్టి వీళ్లకు నేరారోపణ చేయటంలో కావలసిన సాక్ష్యాధారాలు సరిగా సక్రమంగా సేకరించలేకపోయారు. ఎందుకు సేకరించలేకపోయారంటే ఇది ఒక అభూత కల్పన తప్ప ఇది నిజంగా నేరం జరిగింది కాదు. అందువల్లనే చాలా ఇంపార్టెంట్ అక్యూజ్డ్ కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ, ధనంజయ రెడ్డి గారు కానీ, బాలాజీ గోవిందప్ప కానీ, లేకపోతే కస్టడీ బిఏ కానీ, వీళ్ళందరూ బెయిల్ మీద రిలీజ్ అయిపోతున్నారు. ఛార్జ్ షీట్ ఫైల్ చేయటం లేదు. కాబట్టి కేసులో పసలేదనేది అర్థమవుతుంది. ఇప్పుడు మిథున్ రెడ్డి గారికి ఇది మధ్యంతర బెయిలే కదా సార్? మిథున్ రెడ్డి గారికి వచ్చింది